భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీకు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను ఈ విధంగా కూర్చోవడానికి ఒక కారణం ఉంది. ప్రియమైన వారులారా, ఈ మధ్యకాలంలో ఈ యొక్క మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ముఖ్యంగా కాషాయం కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పంతులుగా పురోహితులుగా పిలువబడతారో వారు ఏం చేశారో తెలుసండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొన్ని విషయాల్లో అతిగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఏం చేస్తున్నారంటే నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ పక్కన ఒక సినిమా హాల్లో అనుకుంటా మరి ఒక వ్యక్తి వాగిన వాగుడిని మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ మధ్యలో సావలేని సినిమా ఒకటి వచ్చిందంట, దాని గురించి అదంతా అబద్ధమే. దాని గురించి ఈ మధ్యలో ప్రచారానికి వెళ్ళట్టుగా ఉన్నారు. ఈ యొక్క మరి సన్యాసులు అనాలా సన్నాసులు అనాలా నాకు తెలియదు. మరి సన్నాసులే అనుకుందాం అందాలకి. ఈ సన్నాసులో ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ మరి పూనకం వస్తుంది కదండి వీళ్ళకి. అప్పుడప్పుడు జనాలు చూసినట్టు పూనకం వచ్చి చాలా యాంగ్జైటీలో కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినటువంటి మాటలు ఏమున్నాయో ఒక వ్యక్తి ఏం మాట్లాడాడో మీకు చూపించే ముందు ఒక విషయాన్ని చెప్తాను. ఇతను అంటాడు, మైనార్టీస్ని పందులంట. మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పందులంట, మరి మిగతా ఈ హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గోవులట. విన్నారండి, పందులట మైనార్టీస్. బాగా వినాలి, మైనార్టీస్ పందులంట, హిందువులందరూ కలిసి గోవులట. మరి వీళ్ళందరినీ కలిసి ఏం చేస్తానన్నారో మరి ఆయన ఏమంటున్నారో ఒకసారి వినండి. పందులన్నీ ఒకటిగా ఉన్నాయి, గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఏం చేద్దాం? పందులన్నీ ఒకటిగా ఉన్నాయి, గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి. గోవులు ఇక్కడే ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. అన్ని కథలు వింటారు, అన్ని జైలు కొడతారు, అన్ని షూట్ చేస్తారని చెప్పుకుంటారు. బయటకు వెళ్ళగా అన్ని మర్చిపోతారు. ఇటువంటి జాతి మాకు అక్కర్లేదండి, ఇటువంటి జాతి అక్కర్లా. శౌర్యం, కంఠం నుంచి ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దాన్ని ఖచ్చితంగా పరిపాలన చేయాలి. అక్కడ ప్రభుత్వం ఉన్నదా, వేరే మతం ఉన్నదా, నా అవకాశవాదం ఉన్నదా, ఎవరు ఉన్నారని పక్కన పెట్టి నా యొక్క ధర్మం ఏమిటి, నా పూర్వీకులు ఇచ్చిన ఈ యొక్క సాంప్రదాయం ఏమిటి, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ముందు తరాల వారికి దాన్ని ఎలా అందించాలనే విషయం మీద సరైన పట్టుతో ఉన్నప్పుడు మాత్రమే ఆ జాతి, ఆ దేశం, ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయం, ఆ నీతి వర్ధిల్లుతుంది. అది వర్ధిల్లాలంటే మనలో ఇంటి దొంగలు చాలామంది తగలడ్డారు, దాన్ని పాడు చేయడానికి సిద్ధపడేట్టు చేస్తున్నారు. అటువంటి వారి విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. మనందరము కూడా ఇందాక పందులన్నీ ఒకటిగా ఉన్నాయి, గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇదే మన పక్కన ఉన్న గుంటూరు పట్టణంలో పందులన్నీ కలిసి ఒక పోలీస్ స్టేషన్ తగలబెడితే 2000 మంది వెళ్ళి తగలబెడితే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో జీవో పాస్ చేసి కేసు ఎత్తేయించారండి. ఇది దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి ఎలా అయితే విశ్వ హిందూ పరిషత్ తరపున, ఆర్ఎస్ తరపున, సమతా సేవా ఫౌండేషన్ తరపున హైందవ శంకారామని ఘనంగా మనం చేసుకున్నామో, ఆ చైతన్యము, ఆ ఉనికి, ఆ యొక్క సామ్రాజ్యవాదం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి, మా సామ్రాజ్యవాదమే. ఆ వాదంతో కనుక పిడికిలి పిలిచి ఒక్కసారి గాలి పీల్చి వదిలితే వారు ఉరిక్కిపడాలి, వచ్చపోస్తే కొట్టుకుపోవాలి. ఆ స్థాయిలో ధర్మ పరిరక్షణ కోసం మనం పని చేసినప్పుడు మాత్రమే కుదురుతుంది. దాన్ని చెప్పుకుంటాం అందరం ఒకటే. ఎప్పుడు అందరం ఒకటి అవుతాం? ఈ దేశం మీద దాడి చేయనప్పుడు, ఈ దేశంలోని విధానాన్ని ఆచరించినప్పుడు, నా జాతీయ జెండాకి నమస్కారం చేసినప్పుడు, నా వందే మాతర గీతం పాడినప్పుడు, అప్పుడు అందరూ ఒకటి ఒప్పుకుంటాం. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇది హిందూ దేశమే, హిందువులు అనేవాడు మాత్రమే ఇక్కడ ఉండాలి, వేరే వాళ్ళు ఉండాలనుకుంటే కనుక ఉండొచ్చు, వెళ్ళిపోండి కనుక ఓడలు ఏర్పాటు చేస్తాం, ఫ్లైట్లు ఏర్పాటు చేస్తాం, రవాణా సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేస్తాం. ఈ నచ్చినప్పుడు ఈ దేశంలో ఉండవలసిన అవసరం లేదు. ఇప్పటికే 75 జిల్లాలండి, 75 జిల్లాలు వాళ్ళు వసూలు చేసుకున్నారు. పందులు కన్నట్టు ధనాన్ని కంటూనే ఉన్నారు, ఓటు హక్కులు పొందుతూనే ఉన్నారు, రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు, అవకాశాలను పెంచుకుంటూనే ఉన్నారు. దిక్కుమాల రాజకీయ వ్యక్తులు మైనారిటీ పేరుతో ఆ ఓటు బ్యాంక్ కోసం దిక్కుమాల పనులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడే కూటమి వలన ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రభుత్వం చక్కగా నదుల్లో అనేక విచిత్రాలు జరగవచ్చు, కానీ సంఘటితంగా సమైక్యంగా ఎలా అయితే చైతన్యం కలిగిస్తున్న హిందూ సంఘారామం ద్వారా మన ప్రతి ప్రాంతంలో కూడా ఆ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి, పరస్పరం సహకరించుకోవాలి, జై శ్రీరామ్ అంటూ ముందుకు సాగాలి. మరొక్కసారి హిందూ రాష్ట్ర స్థాపన కోసం ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాల్ని, సంభాజీ మహారాజుల త్యాగాలని, మన యొక్క పెద్దలు ఇచ్చిన మార్గదర్శకాన్ని అందరూ కలిసిమెలిసి చేస్తూ, అలాగే ఎవరు ఏ సంస్థ పెట్టుకోండి, కానీ మాతృ సంస్థలు పిలిపించినప్పుడు మాత్రం ఒకే మాట, ఒకే బాట, ఒకే విధానంతో ముందుకు వెళ్ళి కలిసిమెలిసి ఉన్నప్పుడే హైందవ శంకరం ఎలా విజయం చేసుకున్నామో మనం చేసే అన్ని కార్యక్రమాలు అప్పుడు విజయవంతాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ 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 మాతా. విన్నారు కదా, మైనార్టీస్ అందరూ పందులైతే ఇతను గోవట. నాకు తెలిసి వీళ్ళు గోవులా కనపడట్లేదు, ఆబోతులా కనపడుతున్నారు నాకు. వీళ్ళు ఎలాంటి ఆబోతుల్లో ఉన్నారంటే పక్కనున్న అచ్చోసిన ఆంబోతు ఆ యొక్క రాధా మనోహర్ అయితే ఇంకా అచ్చోసిన ఆబోతులాగా ఇతను నాకు కనపడుతున్నాడు. ఎందుకంటే
అమాయక హైందవ సోదరుల మీద ఇష్టం వచ్చినట్టు పడిపోయి వీళ్ళ యొక్క మనోభావాలన్నింటినీ వారి మీద రుద్దేసి అచ్చోసిన ఆబోతుల్లాగా ఊరు మీద పడి ఇష్టానుసారంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ సినిమా హాళ్ళని మరి సంబంధం లేకుండా మరి ఇతరత్ర ప్రదేశాల్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వీళ్ళు ఏం చేయాలంటారు? మరి ఆబోతులు అనకూడదు వెళ్ళి. మీరు ఎవరు గోవులు అన్నారు? మీరు గోవులు కాదు, ఆబోతులు. మీరు మైనార్టీస్ పందులా? అందులో క్రైస్తవులు, మరి మిగతా మతాల వారు, మరి అలాగే బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా పందులట అండి ఈయనకి. మరి వీళ్ళని ఏం చేయాలండి? ఇలాంటి వాడిని ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోదు? ఇలాంటి వారిని ఎందుకు నిలువరించదు చెప్పండి? పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు పందులని ఇష్టానుసారంగా ఈ ఆబోతులు మాట్లాడుతూ ఉంటే వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చెప్పాలి. ఏమండి, వీళ్ళంట ఈ దేశం నుంచి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకు అనుకూలంగా వారికి అనుగుణంగా బ్రతికితేనే ఇక్కడ ఉంచుతారట. లేకపోతే ఏం చేస్తారట? షిప్పులు వేస్తారట, ఫ్లైట్లు వేస్తారట. ఇక్కడి నుంచి మరి ఇక్కడ ఉన్న వాళ్ళ టార్గెట్ అంతా క్రైస్తవులండి. మైనార్టీస్ అయిన క్రైస్తవుల్ని పంపించేస్తారట. ఏమయ్యా, ఎన్ని షిప్పులు ఉన్నాయి నీకు? ఒంటి నిండా బూడిద పోసుకున్నావు. ఈరోజు ఎవడే కానీ దక్షిణెత్తే కానీ నీ బతుకు నల్లైనట్టుగా ఉంది, నీ పరిస్థితి అలాగుందో ఆబోతులాగా. మరి ఎంత తిన్నున్నావో మరి కోస్తే ఊరంతటికి సరిపోతావు. అంత ఆబోతులాగా ఉన్న నువ్వు ఆబోతులాగా రంకెలేస్తూ మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి అసలు? ఏమయ్యా పెద్ద మనిషి? ఏమయ్యా సన్నాసి? ఏమయ్యా ఆబోతు? ఆ పక్కన ఒక అచ్చోసిన ఆబోతు, ఈ రెండు ఆబోతులు కలిసి అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడితే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? క్రైస్తవ మైనార్టీలు, మిగతా ఇతరత్ర మరి బడుగు బలహీన వర్గాల వారు, మరి ఇతర మతాల వారు అందరూ కూడా పందులా? మరి మీరెవరు? ఆబోతులు కాదా? మరి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమనాలి? షిప్పులు ఎత్తావా? ఎంత డబ్బులు దాచావు? షిప్పులు వేసి పంపించేస్తాడట. మీ బాబుగడు అనుకున్నావా షిప్పులు? మీ బాబుగడు అనుకున్నావా ఫ్లైట్లు? నువ్వు వేసి పంపించేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ యేసుక్రీస్తుని నమ్మిన వారు బడుగు బలహీన వర్గాలుగా మీరు పేరు పెట్టి ఎవడైతే ఆ కులాన్ని ఇచ్చి అంటరాని వారని వెనకబడిన వారని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ మీకు లోబడి బతకాలా? మీ బాబుగడి జాగీరా ఈ ఇండియా, ఈ దేశం? మళ్ళీ దేశం కోసం ధర్మం కోసం అని పనికి మళ్ళీ మాట్లాడతారు. అది చూసిన ఆబోతుల్లాగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఏమనుకుంటున్నారు అసలు మీరు? నువ్వు షిప్లు ఎత్తే, నువ్వు ఫ్లైట్లు ఎత్తే వెళ్ళిపోతావు అని అనుకుంటున్నావు. నీకు అంత దురదగా మీకు ఉంటే మీ ఆబోతు గ్యాంగ్ అంతా కలిసి మీరే షిప్పుల మీద మీరే మరి ఎక్కి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? మీకు నచ్చిన దేశానికి పోండి. మరి మిమ్మల్ని అయితే రానివ్వరు. మీ ఆబోతు వేసాలు చూసి అక్కడైతే తన్ని తోసేస్తారు ఎక్కడికి వెళ్ళినా. గుర్తుపెట్టుకోండి. విన్నారా? వీళ్ళు ఫ్లైట్లు, మీ మొక్కలకు ఫ్లైట్లు షిప్లు నువ్వు వేస్తావా? ఫ్లైట్లు ఎవడు కనిపెట్టాడు? షిప్లు ఎవడు కనిపెట్టాడు? మీ సనాతన ధర్మంలో ఎవడు కనిపెట్టలేకపోయాడు షిప్పులు ఫ్లైట్లు? మళ్ళీ క్రైస్తవులు చేసినవే, క్రైస్తవులు ఇచ్చినవే కావాలి మీకు. సినిమా హాల్కి వెళ్ళావు కదా సిగ్గు లేకుండా. మరి సినిమాని ఎవడు తీసుకొచ్చాడు? సినిమా ఎవరు కనిపెట్టారు? క్రైస్తవులు. సినిమా హాల్లో ఎవరు కట్టారు? సినిమాలు ఎవరు ప్రదర్శించారు? వారి ద్వారా. లేకపోతే అసలు నువ్వేమి చూడడానికి లేదు. సినిమా హాల్లోనైతే ఊగిపోతున్నావా? సినిమాని కనిపెట్టింది క్రైస్తవుడు. ఆబోతు, తెలుసుకో. అర్థమైందా? సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడుతూ నీ గురించి మాటలు అందరికీ తెలియజేస్తున్నావు. సోషల్ మీడియా తెచ్చిందే క్రైస్తవుడు. ఆబోతు, తెలుసుకో. అచ్చోసిన ఆబోతులకు నోటుకొచ్చినట్టు బడుగు బలహీన వర్గాలని క్రైస్తవులను మాట్లాడుతూ ఉంటే ఇలాగే నీకు కౌంటర్స్ పడతా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేయమంటారో చెప్పాలి మీరు. ఇతరట మనల్ని ఎలాగా ఈ బడుగు బలహీన వర్గాల వారిని షిప్పులు ఎత్తాడట, ఫ్లైట్లు ఎత్తాడట. ఎంత డబ్బు దాసావు నాన్న? బాగా బలిసి ఉన్నావు కదా, ఎంత దాసి ఉంటావు? వీళ్ళ ప్లాన్ అర్థమైందండి. ఇది ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు ఉండాలట. ఇది హిందూ దేశం అంటే ఎవడరా చెప్పండి నీకు హిందూ దేశం అని? ఎవడు చెప్పండి నీకు? ఎవడు చెప్పాడు హిందూ దేశం అని? ఉందా రాజ్యాంగంలో ఇది హిందూ దేశం అని? చూపించు. అసలు ఇది హిందూ దేశం అని గ్రంథాల్లో ఎక్కడుందో చూపించి. ఇది హిందూ దేశం అని నీ గ్రంథాల్లో ఎక్కడుందో చూపించి హిందూ దేశం అని. అసలు నువ్వు హిందూ అని నీ గ్రంథాల ప్రకారం నువ్వు నిరూపించు. ఈ పనికిమాల వాళ్ళందరూ కూడా మరి గుంపులుగా చేరితే అచ్చోసిన ఆబోతుల్లాగా ఇష్టం వచ్చినట్టు రంకెలేస్తూ ఉంటే మరి ముక్కుకి ఏం చేయాలండి మనం? ఖచ్చితంగా ముక్కుకి ఏం చేయాలంటే ముక్కు తాడేసి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టి ఏం చెప్పాలంటారా? ఆబోతు, నీకేమి తెలియదురా రంకేయడం తప్ప, నోరు మూసుకొని ఉండరా అని చెప్పాలి. రా ఆబోతు, నువ్వు ఆబోతువే కానీ క్రైస్తవుడు సింహం రాయ్. నువ్వు ఆబోతులో రంకేస్తే సింహంలో గర్జిస్తాం మేము. పిచ్చి మాట్లాడి ఇంకోసారి ఏమైనా మరి బడుగు బలహీన వర్గాల వారిని కానీ క్రైస్తవులు కానీ పందులను అన్నావంటే ఆబోతు, జాగ్రత్త. ఇలాంటి ఆబోతులందరికీ కూడా బుద్ధి చెప్పాలని క్రైస్తవ సమాజానికి మరొకసారి తెలియజేయచ్చు. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించుగాక. ఆమేన్.